అందరూ కూడా నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబాలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి పథకాలు అందుకున్నాయి? 19 ముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం హయాంలో మీ కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఏమి మేలు జరిగిందని ఒక్కసారి పోల్చుకుంటే చాలు. మీ అందరికీ నవరత్నాల పథకాల్లో ప్రతి ఒక్క పథకం అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు. ఈశ్వర గారు చెప్పారు, మా గ్రామం ప్రజలు మంచోళ్ళే, మీరెంత మంచోళ్ళు, మీ ఈశ్వర కూడా అంతే మంచోడు. ఈ మండలంలో చాలా పద్ధతైన గ్రామం, అన్ని విధాలా కూడా మంచి సాంప్రదాయం ఉన్న గ్రామం. సో మీ గ్రామానికి నేను 2019లో ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా ఇంతే గొప్పగా ఆదరించారు. అయితే ఈ జగనన్న నేను ముఖ్యమంత్రి చేసుకున్నాక మీకు ఏమేమి మేలు జరిగిందో మీకే తెలుసు. ఈరోజు ప్రతి ఇంట్లో ఎవరెవరైతే పెన్షన్ అందుకుంటున్నారో 3,000 రూపాయల పెన్షన్ అందుకుంటూ ఉన్నారు. ఈరోజు భారతదేశంలో ఎక్కడా 3,000 రూపాయల పెన్షన్ లేదు. ఆ రోజు 2019లో జగనన్న నమ్ముకుని ముఖ్యమంత్రి చేయడం వల్ల మాత్రమే మనకు 3,000 రూపాయల పెన్షన్ వస్తూ ఉన్నదన్న విషయం మీరందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇదే మనకు జగనన్న ముఖ్యమంత్రి కాకపోయి ఉండుంటే, ఉదాహరణకి మీరందరూ కూడా గండిచెట్టిపల్లిలో పుట్టకుండా ఒరిస్సాలో రాయగఢలో పుట్టారనుకోండి,